సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. స్తుతి కీర్తన ప్రభు నేర్పిన ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమై నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్. నిజమైన దేవుడు, నిత్య జీవం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులారా, మల్టీమీడియాలో త్రియేక దేవుని మినిస్ట్రీ వ్యూస్ అండ్ లిజనర్స్, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రశస్తమైన నామంన ఈ పరిశుద్ధ దినపు శుభములు, ఆశీర్వాదములు మనకందరికీ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మనకందరికీ తెలిసిన రీతిగా పరిశుద్ధ దినము ఆదివారంలందు కూడా పరిశుద్ధ దేవాలయపు ఆవరణంలో త్రియేక దేవుని మందిరంలో ఆరాధనలు సల్పుటకు కూడా అవకాశం లేని సిచ్యువేషన్లో మనమున్నాం. మనకందరికీ తెలుసు, ఈ అవరోధం, వరల్డ్ లాక్డౌన్, గ్లోబల్ గూమ్, యూనివర్సల్ క్రైసిస్, ఇంటర్నేషనల్ ఇమ్మెన్స్ ఇష్యూ, నావెల్ కరోనా వైరస్ COVID-19 పాండమిక్, డేంజరస్, డెడ్లీ, డ్యామేజింగ్ లైఫ్ సెట్టింగ్లో ప్రపంచమంతా ఉంది అని కూడా మనకు తెలుసు. ప్రభునందు ప్రియులారా, ప్రపంచమంతా యుద్ధం ప్రకటించిన ఈ మహమ్మారి, డెడ్లీ వైరస్ కరోనా, లోకంలో మానవ సమాజం అంతటినీ డిస్టర్బ్ చేస్తూ పానిక్లో ముంచెత్తిన ఈ సిచ్యువేషన్లో నెలలుగా మనము ఈ వరల్డ్ లాక్డౌన్ను ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, దేశాలన్నీ ఒక యూనిక్ వార్ను ప్రకటించడం జరిగింది. పరిశుద్ధ లేఖనానుసారంగా మనం ధ్యానించినట్లయితే యుద్ధము యెహోవాది, యెహోవాయే యుద్ధము చేయువాడు. The Lord mighty in battle.
ఆయన యుద్ధశూరుడు, లోకమును జయించినవాడు. కనుక లోకంలో జరుగు ప్రతి సంగతి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షపరచబడిన దేవునికి పరిపూర్ణంగా తెలుసు. ఆయన నోటీస్కు రాకుండా సర్వ సృష్టిలో ఏది జరగదని పరిశుద్ధ లేఖనాలు మనకు బయలుపరుస్తున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, అదే రీతిగా మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 30 వచనం, 29 వచనం కూడా చదువుతున్నాను. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ప్రభువునందు ప్రియులారా, ఈ లేఖనంలో మీ తండ్రి సెలవు లేక ఒక పిచ్చుకైనను రాలేదు. కనుక ప్రపంచంలో జరుగుతున్న ఈ పాండమిక్, ఈ ట్రాజిక్ సిచ్యువేషన్ అంతా కూడా పరలోకపు తండ్రి, దేవుడైన యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మకు తెలిసిన సంగతి అని మనము ముందుగా గ్రహించాలి. అంత మాత్రమే కాకుండా చైనాను డ్రాగన్ కంట్రీ అంటున్నారు. డ్రాగన్ అనగా క్రూర మృగం. చైనా డ్రాగన్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ పరిశుద్ధ లేఖనాల్లో ఒక భయంకరమైన డ్రాగన్, క్రూర మృగం. అపవాది సాతానుకు ఉండే టైటిల్స్: క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, మహాఘట సర్పం. ఆ క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, మహాఘట సర్పం యొక్క స్ట్రాటజీ అంతా కూడా ఆదికాండంలోనే బయలుపరచబడింది. మానవుని మరణము అనే ఆ దుఃఖకరమైన సిచ్యువేషన్లోనికి నడిపించేది సాతాను ప్రణాళిక. దేవుడైన యెహోవా జీవాధిపతి, జీవమును అనుగ్రహించువాడు. అపవాది సాతాను దేవుని విరోధి, వాడు మరణమును కల్పించువాడు. అయినప్పటికీ మరణం తప్పించిన యెహోవా వశమని పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడి ఉంది. కనుక ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న 2 అధికారములు: ఒకటి దేవుని అధికారం, 2 సాతాను అధికారం. సాతాను లోకాధికారి అని యేసు ప్రభువే టైటిల్ చేసినట్లు పరిశుద్ధ లేఖనాల్లో యోహాను సువార్తలో మనం గుర్తించగలుగుతాం. కనుక సర్వ ప్రపంచమును పరిపాలిస్తున్న ఈ అధికారులు ఒకవైపు లోకమును జయించిన దేవుడైన యెహోవా, యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు, మరొక వైపు డిఫీటెడ్ రూలర్ సేటన్. వీరిద్దరికీ తెలిసే జరుగుతున్న ఒక సిచ్యువేషన్. దేవుని సెలవు లేకుండా పిచ్చుక రాలదు. అదే రీతిగా డిఫీటెడ్ సోల్జర్, డిఫీటెడ్ ప్రిన్స్గా అపవాది కూడా వాడి ప్రయత్నములు వాడు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏదేమైనప్పటికీ అల్టిమేట్గా లోకంను జయించిన యేసుక్రీస్తు, యుద్ధము ఆయనే జరిగించేవాడు, యుద్ధంలో జయం పొందేవాడు. లోకంలో అనేక రీసెర్చెస్, ప్లానింగ్స్ జరుగుతున్నాయి ఈ వైరస్ విషయంలో. సైంటిఫిక్గా కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ, రిలీజియస్, క్రాస్ కల్చరల్, హ్యూమన్ రిసోర్సెస్, ఫిలాంథ్రఫిక్ సోర్సెస్, సోషల్ సోర్సెస్, వీరందరూ చేస్తున్న ప్రయోగాలు
పరిశోధనలు, వీరు సూచిస్తున్న పరిష్కార మార్గములు, ఇవన్నీ ఎన్ని ఉండినప్పటికీ విశ్వాసులుగా సంఘము, విశ్వాసులందరూ చేయవలసిన ఒక ప్రేయర్ టెక్నాలజీ. లోకమంతా హై సైన్స్ అండ్ టెక్నాలజీతో కొనసాగుతున్నప్పుడు సంఘం మాత్రం ప్రేయర్ టెక్నాలజీతో కొనసాగుతుంది. అపొస్తలుడైన పౌలు ఆ టెక్నాలజీ ప్రిన్సిపల్స్ను మనకు గుర్తు చేస్తుంటాడు. నేను ఆత్మతో ప్రార్థించేదను, జ్ఞానంతో ప్రార్థించేదను. ఆత్మతో జ్ఞానంతో ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యములు జరుగుతాయని పరిశుద్ధ లేఖనాలు మనకు సూచిస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా అపొస్తలుడైన పౌలు ఎడతెగక ప్రార్థించుడి, ఆస్క్, సీక్ అండ్ నాక్, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. మీ పరలోకమందున్న తండ్రి అడుగు ప్రతివానికి సమృద్ధిగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని పరిశుద్ధ లేఖనాల్లో వాగ్దానం. కనుక సంఘం సమృద్ధిగా పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ అనుగ్రహించు జ్ఞానంతో ప్రార్థించినప్పుడు ఈ లోకంలో ప్రస్తుతం లోకమంతటిని కలిచివేస్తున్న మహమ్మారి, మహారోగం, దీనిని అణిచివేయడానికి క్రైస్తవ సంఘమునకు మాత్రమే సాధ్యమని పరిశుద్ధ లేఖనాలను ఆధారంగా చేసుకొని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మనం ఇంకా ఫ్యాషన్ సీజన్, హోలీ వీక్, హోలీ ఫ్రైడే, హోలీ ఈస్టర్ సండే, ఈ ఎన్విరాన్మెంట్ యొక్క స్పిరిచువల్ మెమొరీస్ మనకు ఇంకనూ ఉన్నాయి అని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఫర్ దట్ మ్యాటర్, ఈ మెమొరీస్ కేవలం ఒక సీజనల్ మెమొరీస్ కాదు, కానీ ఒక విశ్వాసి జీవితంలో యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు జీవిత శైలి, యేసుక్రీస్తు అద్భుతమైన బోధలు, యేసుక్రీస్తు అద్భుతమైన కార్యములు, మహిమాన్వితమైన శ్రమలు, మరణ పునరుద్ధానములు, ఆయన ఆరోహణం, రెండవ రాకడ, ఈ స్ప్లెండరస్ స్ట్రాంగ్ స్పిరిచువల్ మెమొరీస్ ఎల్లప్పుడూ ఒక విశ్వాసి జీవితంలో ఉండవలసిందే. ప్రతిరోజు ఒక విశ్వాసి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ను ధ్యానిస్తూ ఉండవలసిందే. కనుక ఈ ఉదయకాలంన మరొకసారి పరిశుద్ధ లేఖనంలో నుండి రిజరెక్షన్ అనే అంశాన్ని మీతో కలిసి ధ్యానించవలేనని ప్రేరేపింపబడి ఉన్నాను. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-10 వచనములు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎటిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఐ కౌంట్ ఎవ్రీథింగ్ బట్ లాస్ అండ్ డంగ్, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. అపొస్తలుడైన పౌలు హృదయంలో ఉండిన ఒక పటిష్టమైన డిజైర్, ఆధ్యాత్మిక కోరిక, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుట. యేసుక్రీస్తులో ప్రత్యక్షపరచబడిన పునరుత్థాన బలమును ఎరుగుటయే అపొస్తలుడైన పౌలు యొక్క స్పిరిచువల్
స్ట్రాంగ్ డిజైర్ అనే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం గుర్తిస్తున్నాం. పాత నిబంధనలో చాలా పటిష్టమైన ప్రవచనం హోషేయ 13-14. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. ప్రభైన యేసుక్రీస్తు పునరుద్ధానమందు నెరవేరిన విజయకేక ఇది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. రిజరక్షన్ అనే ఈ పదమునకు గ్రీకు భాషలో అనిస్టమి, అనాస్టసిస్, ఎగైరో అనే పదములు వాడబడి ఉన్నాయి. టు రైజ్, టు అరౌజ్, వేకప్, రిజరక్షన్ అనే అర్థములు. పునరుత్థానమునకు వాడబడిన ఈ గ్రీకు పదముల యొక్క అర్థము లేపబడుట, లేచుట, సమాధిలో నుండి తిరిగి లేచుట అనే భావనలు స్ఫురించే గ్రీక్ టర్మినాలజీ ఇది. పునరుత్థాన బలమును గురించి పరిశుద్ధ లేఖనాలు మనము సెర్చ్ చేసినట్లయితే యేసుక్రీస్తు పునరుద్ధాన బలమును ప్రత్యక్షపరచబడింది ఖాళీ సమాధిలో. ద ఎంప్టీ టూమ్ ఈజ్ ది స్ట్రాంగ్ అండ్ షూర్ ప్రూఫ్ ఫర్ ది రిజరక్షన్. యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచి ఉన్నాడని సూచించేది, ప్రత్యక్షపరచబడేది ఖాళీ సమాధి. ఈస్టర్ సండే మార్నింగ్ నా గ్రాండ్ డాటర్ బెనీషియా జెసింత్ మార్నింగ్ నా దగ్గరకు వచ్చి, జేజీ నాయన, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. వాట్ a sober, strong statement that was. ఆ చిన్న బాలిక నోటిలో నుండి వచ్చిన ఆ లేఖనాలు నేను వింటున్నప్పుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు దర్శనాన్ని యెరూషలేంలో ఆయన సమాధి దగ్గర చూచినట్లు నాకు అనిపించింది. దిస్ ఈజ్ ది ఈవెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. మానవ చరిత్రలో అనేక సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలన్నింటినీ కోట్లాది రెట్లుగా మించిన సంఘటన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. సువార్తల్లో గుర్తించినట్లయితే కేవలం మత్తయి సువార్తలు సంభవించిన ఆ రిజరక్షన్ ఈవెంట్ను గురించి మీతో కలిసి కొన్ని సంగతులు ధ్యానించవలెనని ప్రేరేపింపబడి ఉన్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయాను. తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధి నిజమే. ప్రభునందు ప్రియులారా, టు కంటైన్ ద డెడ్ బాడీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ దేర్ షుడ్ బి అ న్యూ టూమ్. క్రొత్తగా తొలిపించుకున్న సమాధి. అందుకు కారణం జీసస్ ఈజ్ ఎవర్ ఫ్రెష్ అండ్ జీసస్ ఈజ్ ఎవర్ న్యూ. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ
పవిత్రమైన వాడు. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ నూతనమైన ఉనికిని కలిగినవాడు. కనుకనే ఆయన ఉంచబడిన సమాధి అది క్రొత్త సమాధి. పెద్ద రాయి పొర్లించిపోయెను. ప్రభునందు ప్రియులారా, అది పెద్ద రాయి. ఆ సైజు ఎంతుందో మనము అనలైజ్ చేయలేము. కానీ ఆ రాయిపై ఉండిన ముద్ర 64వ వచనంలో 65వ వచనంలో పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతుని దగ్గర వచ్చి అడిగినప్పుడు పిలాతు అంటున్నాడు, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. పెద్ద రాయి అయి ఉండవచ్చు, కానీ ఈ రాయిలో ఉండిన స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఆ రాయికి రోమా ప్రభుత్వపు ముద్ర. రోమా ప్రభుత్వము, రోమా సామ్రాజ్యం అధికారంతో ఒక ముద్ర వేసింది అంటే ఆ ముద్రను తొలగించడం హ్యూమన్లీ ఇంపాసిబుల్. యేసు కాలంలో గ్రీకో రోమన్ వరల్డ్ పవర్, రోమన్ కింగ్డమ్, సీజర్ ఈజ్ ద లార్డ్ నాట్ ద మెస్సయా అనే ఒక స్లోగన్ ఉండే రోజుల్లో రోమా ప్రభుత్వం ముద్ర వేసింది అంటే ఆ ముద్రను తొలగించడం హ్యూమన్లీ ఇంపాసిబుల్. రెండవదిగా మతపరమైన భద్రత కలిగింది. కారణం ప్రధాన యాజకులు పరిసయ్యులు కావలి వారి హెల్ప్తో ఆ సమాధిని భద్రం చేసి ఉన్నారు. మతపరమైన భద్రత నుండి కూడా తొలగించడం హ్యూమన్లీ ఇంపాసిబుల్. యేసు ప్రభు కాలంలో యూదా మతం, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, దేవాలయపు అధికారులు, ప్రధాన యాజకులు వీరందరికీ చాలా రిలీజియస్ పవర్ ఉండేది, మతపరమైన అధికారం. ఆ మతపరమైన అధికారంతో ఆ సమాధిని భద్రం చేసినప్పుడు ఇట్ వాజ్ ఆల్సో హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు రిమూవ్ దట్ ప్రొటెక్షన్. కనుకనే పునరుద్ధాన శక్తి బయలుపరచబడినప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 1వ వచనం, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి, ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి ఆ రాయిని పొర్లించడం అన్నది పునరుద్ధానంలో బయలుపరచబడిన పరలోకపు శక్తి. పరలోకంలో నుండి ప్రభుదూత దిగివచ్చి ఆ రాయిని పొర్లించడం మాత్రమే కాకుండా దానిపైన కూర్చుండెను. అది పరలోకపు శక్తిని, పరలోకపు అధికారంను సూచించేది. రెండవదిగా అప్పుడు మహాభూకంపము కలిగాను, గ్రేట్ అర్త్క్వేక్. నేను అంటున్నాను, అటువంటి అర్త్క్వేక్ ఎప్పుడూ జరిగి ఉండదని. కారణం ఏంటంటే ద క్రియేటర్, సర్వసృష్టికర్త అయిన యేసుక్రీస్తు మృతులలో నుండి లేచినప్పుడు సర్వభూమి కంపించవలసిందే. నాట్ జస్ట్ పాలెస్తైన్, పాలస్తీనా దేశం మాత్రమే కాకుండా సర్వభూమి ఆ సమయంలో కంపించి ఉంటుంది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. కారణం ఏంటంటే ఆయన మరణించినప్పుడు కూడా, ప్రాణం విడిచినప్పుడు 27వ అధ్యాయం 51వ వచనం, భూమి వణికెను, బండలు బ్రద్దలాయను,
సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఆయన మరణించినప్పుడు భూమి వణికి చేసిన రిఫ్లెక్షన్, ఆయన పునరుద్ధానమందు అర్త్క్వేక్ ద్వారా పునరుద్ధాన శక్తి. కనుక పునరుద్ధాన శక్తి పరలోకంలో నుండి ప్రభుదూత ద్వారా బయలుపరచబడిన శక్తి. పునరుద్ధాన శక్తిలో మహాభూకంపం, భూమి అంతా కంపించిన రోజు. మూడవదిగా అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను, ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. మెరుపు వలె ఉండిన స్వరూపం, హిమమంతా తెల్లగా ఉండిన వస్త్రం, ఈ రెండు పరిశుద్ధతను సూచిస్తున్నాయి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పునరుద్ధానమందు బయలుపరచబడిన శక్తి పరిశుద్ధమైన శక్తి. ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్ నుంచి రెండవ రాకడ వరకు మహాపరిశుద్ధుడు. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు. కనుక ఆ పరిశుద్ధమైన శక్తి ద్వారా లేక పునరుద్ధాన శక్తిలో బయలుపరచబడింది దేవుని పరిశుద్ధత. నాలుగవదిగా పరలోక భయం. అతనికి భయపడ్డ వలన కావలి వారు వణికి చచ్చిన వారి వరే ఉండిరి. పరలోక భయం. ఐదవది పండికొనిన స్థలం, ఖాళీ సమాధి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలము చూచి. ప్రభు పండుకొనిన ఆ స్థలము చూసినప్పుడు ఖాళీ సమాధి. పునరుద్ధానపు శక్తి బయలుపరచబడింది ఖాళీ సమాధి ద్వారా. ఎంటీ టూమ్ వాజ్ ది స్ట్రాంగ్ సూపర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. పండితులు భక్తులు అంటున్నారు, ఆ రాయి దొర్లింపబడ్డం యేసుక్రీస్తు పునరుద్ధానుడై బయటికి రావడానికి కాదు. ఆ రాయి ఆ రీతిగా ఉండినప్పుడే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు బయటికి రాగలడు. దానికి సూచనలు ఆయన పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు కనపడిన సంగతి మనము ఆలోచించినట్లయితే, వారు ఉండిన ఇంటిలో తలుపులు వేసుకొని ఉండినప్పటికీ యేసుక్రీస్తు ఆ ఇంటిలోనికి ప్రవేశించడం జరిగింది. ఆయన మహిమ శరీరంను సర్వసృష్టిలో ఏ సంగతి ఆపలేదు. ఆ రాయి ఆయనను అసలుకే ఆపలేదు. కానీ ఎందుకు రాయి దొర్లింపబడింది అని పండితులు ఆలోచిస్తున్నప్పుడు వారు ఇస్తున్న ఒక స్టేట్మెంట్, యేసుక్రీస్తు బయటికి రావడానికి కాదు, కానీ యేసుక్రీస్తు లేచి ఉన్నాడని చూడడానికి లోకం కొరకు ఆ రాయి దొర్లింపబడింది. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ద స్టోన్ వాజ్ రిమూవ్డ్ not for Christ to come out of the tomb with the power of resurrection, but the stone was removed that the people may enter in and see the power of resurrection. మత్తయి సువార్తలో పునరుద్ధాన శక్తిని గురించి మనం ధ్యానించున్నాం. పునరుద్ధాన శక్తి ప్రభు యొక్క పరలోకపు శక్తిని సూచించినది. పునరుద్ధాన శక్తి మహాభూకంపమును సూచించినది. పునరుద్ధాన శక్తి పరిశుద్ధమైన శక్తి. పునరుద్ధాన శక్తి పరలోక భయమును కలిగించే శక్తి. పునరుద్ధాన శక్తి ఆయన పండుకున్న స్థలం ఖాళీగా ఉంచిన శక్తి. రెండవది, ఈ పునరుద్ధాన శక్తిని సూచించే రుజువులు పోస్ట్ రిజరెక్షన్
అపియరెన్సెస్ ఆఫ్ ద మెస్సయా. క్రీస్తు పునరుద్ధాన ప్రత్యక్షతలు. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత అపొస్తల కార్యములు 1వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా 40 దినములు వారికి అగుపడుచు. గమనిద్దాం, అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 40 days he has shown them many a proof that he was a living person. అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 40 days. ఆ ప్రమాణములు, ఆ పునరుద్ధాన దర్శనములు సువార్తల్లో కొరింథీ మొదటి పత్రిక 15, 5, 6, 7 వచనాల్లో రికార్డ్ చేయబడింది. 12 క్రీస్తు పునరుద్ధాన ప్రత్యక్షతలు, పోస్ట్ రిజరెక్షన్ అపియరెన్సెస్ ఆఫ్ క్రైస్ట్ 12 ఉన్నాయి. 12 అన్న సంఖ్య పరిశుద్ధ లేఖనాల్లో చాలా విలువైన సంఖ్య. 12 గోత్రకర్తలు, 12 అపొస్తలులు. ద ఓల్డ్ టెస్టమెంట్ చర్చ్ 12 ట్రైబ్స్, న్యూ టెస్టమెంట్ చర్చ్ 12 అపోజల్స్. కనుక ఒక పరిపూర్ణమైన సందేశంను ఇచ్చింది క్రీస్తు పునరుద్ధాన ప్రత్యక్షతలు, దర్శనములు. ఆ తర్వాత అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, అమూల్యమైన సంగతి, అద్వితీయమైన సంగతి, ఆయన పునరుద్ధానుడై ఆరోహణుడు అయిన తర్వాత కూడా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లు అపొస్తల కార్యంలో మనం గుర్తించగలుగుతాం. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం చాలా ఆశ్చర్యంను కలిగించే సంఘటన, స్టెఫెను మరణం. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. ఆలోచించండి, ఆయన ఆరోహణుడై దేవుని కుడి పార్శ్వమందు ఉండిన ఆ మెస్సయాను, ఆ పునరుద్ధానుడు ఆరోహణుడైన యేసుక్రీస్తును స్టెఫెను మరణ సందర్భంలో చూస్తున్నట్లు అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 55, 56 వచనాల్లో రికార్డ్ చేయబడింది. ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. వాట్ అ వండర్ఫుల్ విజన్ దట్ వాస్. పునరుద్ధానుడై 40 దినములు సజీవునిగా తన్ను తాను కనపరుచుకొని ఆరోహణుడైన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడని స్టెఫెన్ చూస్తున్నాడు. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఆరోహణమైన తర్వాత యేసుక్రీస్తు అనుగ్రహించిన పునరుద్ధాన ప్రత్యక్షత ఇది. రెండవదిగా మనకందరికీ తెలుసు, అపొస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఎన్కౌంటర్స్ జరిగిన సంగతులు అపొస్తల కార్యములు 9వ అధ్యాయం, 22వ అధ్యాయం, 26వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. ఆ 3 అధ్యాయాల్లో రాయబడిన లేఖన భాగంలో మనం గుర్తించినట్లయితే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన క్రీస్తును అపొస్తలుడైన పౌలు చూచినట్లు రికార్డ్ చేయబడింది. గమనించండి, అపొస్తల కార్యములు 22వ అధ్యాయం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. 26వ అధ్యాయం అపొస్తల కార్యములు
రాజా మధ్యాహ్నమందు 13వ వచనం, నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు, మునికోళ్లకు ఎదురు తన్నుట నీ కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. హీబ్రూ లాంగ్వేజ్లో పునరుద్ధానుడైన క్రీస్తు అపొస్తలుడైన పౌలుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇంకా సౌలుగా ఉన్నాడు పౌలు. సంఘంను హింసించిన వాడు దూషకుడు, నటోరియస్ యాంటీ చర్చ్ ఓల్డ్ టెస్టిమెంట్ బిలీవర్ అపొస్తలుడైన పౌలు. నేను ప్రభా నీవు ఎవడవని అడగగా, ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతి. కనుక 26వ అధ్యాయంలో రాయబడింది 16వ వచనంలో యేసుక్రీస్తే పౌలుతో అంటున్నాడు, నీవు నన్ను చూచి ఉన్న సంగతి. 22వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో అపొస్తలుడైన పౌలు చేస్తున్న ఒక దివ్యమైన స్టేట్మెంట్ 17వ వచనంలో, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడనై ప్రభువును సూచితిని. ప్రభునందు ప్రియులరా, అపొస్తలుడైన పౌలుకు పునరుద్ధాన ప్రత్యక్షతలు, ది పోస్ట్ రిజరక్షన్ అపియరెన్సెస్ జరిగింది ఆరోహణుడైన మెస్సయ ద్వారా. అందుకనే అపొస్తలుడైన పౌలు తన అపొస్తలత్వం గురించి అతిశయిస్తుంటాడు. కారణం ఏంటంటే 12 అపొస్తలులను చాయిస్ చేసింది యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉండినప్పుడు. కానీ అపొస్తలుడైన పౌలుకు యేసుక్రీస్తు అకార్డ్ చేసిన అపోజల్షిప్ పునరుద్ధానుడై ఆరోహణుడైన యేసుక్రీస్తు. కనుకనే పౌలు తన అపొస్తలత్వం గురించి అతిశయిస్తుంటాడు. అంత మాత్రమే కాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:8, అపొస్తలుల కార్యములు 18:9, 10 వచనాల్లో, అపొస్తలుల కార్యములు 23:11 వచనాల్లో, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12:1-4 వచనాల్లో పునరుద్ధానుడైన క్రీస్తు దర్శనం ఆరోహణుడైన తర్వాత పౌలుకు అనుగ్రహించినట్లు పరిశుద్ధ లేఖనాలు రుజువుపరుస్తున్నాయి. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ప్రభుదినమందు పరవశుడై ఉండినప్పుడు కలిగిన పునరుత్థాన దర్శనములు. ఆలోచించండి, స్టెఫెనుకు, పౌలుకు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అనుగ్రహించిన పునరుద్ధాన దర్శనములు ఆయన పునరుద్ధానుడై ఆరోహణుడైన తర్వాత అనుగ్రహించిన దర్శనములు. అయితే యోహానుకు హిస్టారికల్ రిజరక్షన్ అపియరెన్సెస్ అనుభవం ఉంది. పోస్ట్ అసెన్షన్ రిజరక్షన్ అపియరెన్సెస్ అనుభవం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు పునరుద్ధాన బలంను సూచించేది ఖాళీ సమాధి. యేసుక్రీస్తు పునరుద్ధాన బలంను సూచించినవి ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలు, దర్శనములు. ఈ ఉదయకాలంన పరిశుద్ధ లేఖనాల్లో నుండి చదవబడిన లేఖన భాగం పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. అపొస్తలుడైన పౌలుకు ఉండిన అల్టిమేట్ హార్ట్ డిజైర్ ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ఎందుకు అపొస్తలుడైన పౌలు ఆయన పునరుద్ధాన బలంను ఎరుగు నిమిత్తం సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాడు? ఏవేవి లాభకరమైనవి ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొంచున్నాను. పౌలు బ్యాక్డ్రాప్ను మనం ఆలోచించినట్లయితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం.
కావాలనంటే నేను శరీరంను ఆస్పదం చేసుకొని వచ్చును. అపోస్తలుడైన పౌలు తన బ్యాక్డ్రాప్ను సూచిస్తూ అంటున్నాడు, ఐ కెన్ బోస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్. వాట్ ఆర్ ఆల్ ప్రాఫిటబుల్ అంటు మీ ఐ కెన్ బోస్ట్ అపాన్ దెమ్. కారణం అపోస్తలుడైన పౌలు బర్త్, అపోస్తలుడైన పౌలు యొక్క రిలీజియస్ ట్రెడిషన్స్, అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్ర విషయంలో కలిగిన ఎక్స్పర్టిజం, సంఘంను శిక్షించువాడు, ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనింద్యుడను. ఇవన్నీ అపోస్తలుడైన పౌలుకు లాభకరమైనవి. ద బ్యాక్డ్రాప్, స్పిరిచువల్ బ్యాక్డ్రాప్, రిలీజియస్ బ్యాక్డ్రాప్ అండ్ అబవ్ ఆల్ ద రైచస్ బ్యాక్డ్రాప్. ఇవన్నీ ఉండినప్పటికీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరంలో ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకొంటిని. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తం నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంటున్నాను. ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, టు నో హిమ్ అండ్ ది పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్. ఈ ఫిలిప్పీ సంఘం అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనంలో ఆ ఫిలిప్పీ పట్టణం గురించి వ్రాయబడి ఉంది. గమనిద్దాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం పౌలు సెకండ్ మిషనరీ జర్నీలో ప్రతిష్ఠింపబడిన సంఘం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఏషియన్ మినిస్ట్రీ తర్వాత యూరోపియన్ మినిస్ట్రీ ప్రారంభించబడింది ఫిలిప్పీ పట్టణంలో. మాసిదోనియా దేశంనకు ముఖ్య పట్టణము రోమన్ ప్రావిన్స్. అది హిస్టారికల్గా ఈ ఫిలిప్పీ పట్టణంనకు ఒక అద్వితీయమైన ప్రాముఖ్యత ఉంది. కారణం ఏంటంటే అలెగ్జాండర్ ద గ్రేట్ తండ్రి ఫిలిప్ పేరున నామినేట్ చేయబడిన సిటీ ఇది, మాసిదోనియన్ సిటీ. ఇట్ వాజ్ నామినేటెడ్ ఆఫ్టర్ ది నేమ్ ఆఫ్ ఫిలిప్, ఫాదర్ ఆఫ్ అలెగ్జాండర్ ద గ్రేట్. అంత మాత్రమే కాకుండా స్పిరిచువల్ స్టేటస్ కూడా ఈ ఫిలిప్పీ పట్టణము, ఫిలిప్పీ సంఘంనకు ఉంది. కారణం ఏంటంటే అక్కడ జరిగిన 3 అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన, అద్వితీయమైన కన్వర్షన్స్. 1 లూదియా, 2 పుతోను దయ్యం పట్టి సోదె చెప్పుచు చేత యజమానులకు బహు లాభం సంపాదించిన ఒక చిన్నది, 3వదిగా చెరసాల నాయకుడు, ఒక మంచి బిలీవర్, ఒక డెవిలిష్ పర్సన్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, చెరసాల నాయకుడు. హిస్టారికల్గా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పట్టణం ఫిలిప్పీ పట్టణం. స్పిరిచువల్గా అద్భుతమైన విలువలు కలిగిన పట్టణం ఫిలిప్పీ పట్టణం. సక్సెస్ఫుల్ మినిస్ట్రీ ఫిలిప్పీ పట్టణంలో జరిగింది. ఆ పట్టణంలో సంఘము పౌలు ద్వారా ప్రతిష్ఠింపబడింది అని రికార్డ్స్లో మనం గుర్తిస్తాం. పౌలు రాసిన పత్రికల్లో గలేషియన్స్, ఎఫెసియన్స్, ఫిలిపియన్స్ అండ్ కొలషన్స్ ఇవన్నీ కూడా చెరపత్రికలు అని పండితులు అందరూ గుర్తిస్తారు. ఒకవేళ గలేషన్స్ కాదు అన్నప్పుడు ఫిలోమన్. కనుక ఎఫెసియన్స్, ఫిలిపియన్స్, కొలషన్స్ అండ్ ఫిలోమన్ ఈ 4 పత్రికలు అపొస్తలుడైన పౌలు చెరలో నుండి రచించిన పత్రికలని పండితులందరూ గుర్తిస్తుంటారు. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో నుండి పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలంలో ఉండే
కొన్ని ఆధ్యాత్మిక విలువలు మీతో కలిసి ధ్యానించవలెనని ప్రేరేపింపబడి ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ది అల్టిమేట్ హార్ట్ డిజైర్ ఆఫ్ పాల్ వాస్ టు నో క్రైస్ట్ అండ్ ది పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఆ పునరుద్ధాన బలంలో ఉండే ఆధ్యాత్మిక విలువలు, ఆ ఆధ్యాత్మిక విలువలు లోకంలో పౌలుకు కలిగిన లాభకరమైన విలువలన్నిటికంటే అత్యధికంగా ఆశీర్వదింపబడిన విలువలని పరిశుద్ధ లేఖనాల్లో మనం గుర్తిస్తున్నాం. పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తిలో ఉండే మొట్టమొదటి ఆధ్యాత్మిక సత్యం 8వ వచనం, యేసుక్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. ద మోర్ ఎక్సలెంట్ విజ్డమ్ of Christ was revealed through the power of resurrection. పునరుద్ధాన బలంలో ఉండే అతి శ్రేష్టమైన జ్ఞానం యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం. పౌలుకు కాంటెంపరీ విజ్డమ్లో చాలా ఎక్స్పర్టిజం ఉంది. పౌలు యూదా మత సంబంధమైన పరిజ్ఞానం కలిగినవాడు, రోమన్ విజ్డమ్ కలిగినవాడు, గ్రీక్ విజ్డమ్ కలిగినవాడు. కాంటెంపరీ వరల్డ్లో ఉండిన జ్ఞానమంతటిని ఎంతో హై రేంజ్లో గ్రహించగలిగినవాడు. నాస్టిసిజంను కూడా, ఈ స్పిరిచువల్ ఫిలాసఫీ అండ్ సోషల్ ఫిలాసఫీ, లోకంలో ఉండిన జ్ఞానమంతటిని ఆల్మోస్ట్ గుర్తించి గ్రహించినవాడు అపొస్తలుడైన పౌలు. కానీ దమస్కు మార్గంలో ఆరోహణుడై పౌలు కొరకు స్పెషల్గా పునరుద్ధాన దర్శనంను అనుగ్రహించిన యేసుక్రీస్తులో పౌలు గుర్తించిన పునరుద్ధాన బలం, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ రిజరెక్షన్, ది మోర్ ఎక్సలెంట్ విజ్డమ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసునందలి అతి శ్రేష్టమైన జ్ఞానం. రెండవదిగా, క్రీస్తు యేసునందలి అతి శ్రేష్టమైన నీతి. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసంను బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగుపడు నిమిత్తం. అంతపూర్వం పౌలుకు ఉండిన నీతి చాలా పర్ఫెక్ట్ నీతి అని భావించేవాడు. ధర్మశాస్త్రం వల్లని నీతి విషయమై అనింద్యుడు. అట్లాంటి స్టేట్మెంట్ ఎవరు ఈరోజు వరకు ఇవ్వలేరు. ఓల్డ్ టెస్ట్మెంట్, ధర్మశాస్త్రం వల్లని నీతి విషయంలో నేను అనింద్యుడు, అన్బ్లెమిష్ కన్సర్నింగ్ ది రైచియస్నెస్ ఆఫ్ ద లా. కానీ పునరుద్ధానుడైన క్రీస్తు బలములో, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు దర్శన శక్తిలో పౌలు గుర్తిస్తుంది దేవుని నీతి. దేవుని నీతి అతి శ్రేష్టమైన నీతి. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. కానీ యేసుక్రీస్తులో దేవుడు అనుగ్రహిస్తున్న నీతి అతి శ్రేష్టమైన నీతి, మోర్ ఎక్సలెంట్ రైచియస్నెస్. ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఈజ్ ది రిఫ్లెక్షన్ of the more excellent wisdom in Christ, more excellent righteousness in Christ. మూడవదిగా, క్రీస్తు యేసునందలి అతి శ్రేష్టమైన శక్తి, పునరుద్ధాన బలం. 10వ వచనంలో, ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవాలని. ఆలోచించండి, పౌలు అంటున్నాడు, ఐ వాంట్ టు డై, go into the grave, and I want to experience as to how I would be raised from the dead. యేసుక్రీస్తు ఏ రీతిగా శ్రమ పొంది మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచున్నాడో ఎగ్జాక్ట్గా ఆ అనుభవం నాకు కావాలి అని పౌలు కోరుకుంటున్నాడు. ఐ వాంట్ టు నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. యేసుక్రీస్తు శ్రమలలో నేను పాలివాడు కావాలి. ఆయన శ్రమలు, రక్షణ శ్రమలు, మానవాళి రక్షణ కొరకైన శ్రమలన్నిటిలో నేను సమాన అనుభవం గలవాడనై ఉండాలి.
అంత మాత్రమే కాకుండా ఐ వాంట్ టు నో ది పవర్ ఆఫ్ హిజ్ రిజరెక్షన్ ఇన్ ది టూమ్. సమాధిలో నేను చనిపోయి క్రీస్తు పునరుద్ధాన శక్తిని అనుభవించాలి. అది ద గ్రేటెస్ట్ డిజైర్ ఆఫ్ పాల్. కనుక ప్రభునందు ప్రియులారా, ద మోర్ ఎక్సలెంట్ విజ్డమ్, ద మోర్ ఎక్సలెంట్ రైచియస్నెస్, ద మోర్ ఎక్సలెంట్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. 4వదిగా 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. మోర్ ఎక్సలెంట్ రివార్డ్ త్రూ క్రైస్ట్. యేసుక్రీస్తులో దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. అందుకని అపొస్తలుడైన పౌలు మరొక లేఖన భాగంలో, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసంను కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. పౌలు జీవితంను ఒక రేస్గా పరిగణిస్తూ గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను. కారణం ఏంటంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం, ద రివార్డ్ కన్సర్నింగ్ ది హై కాలింగ్ ఆఫ్ గాడ్. క్రీస్తు యేసునందు దేవుడు అనుగ్రహించింది ఉన్నతమైన పిలుపు. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలంన యేసుక్రీస్తులో నీకు నాకు దేవుడు ఉన్నతమైన పిలుపును అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ ఈరోజు ఈ లేఖనాన్ని ధ్యానిస్తున్నప్పుడు క్రీస్తు నీకు అనుగ్రహించిన హై కాలింగ్ను నీవు గుర్తిస్తున్నట్లయితే, ఆ ఉన్నతమైన పిలుపును నీవు గుర్తిస్తున్నట్లయితే, ప్రైజ్ ద లార్డ్. లేనట్లయితే ఇదిగో ఈ సందేశం ద్వారా క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని ఉన్నతమైన పిలుపులో ఆయన అనుగ్రహించు బహుమానం కొరకు నిన్ను నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆ అనుభవం కొరకు ప్రభు సన్నిధిలో వేచి ఉందాం. చివరిగా, క్రీస్తు యేసునందలి అతి శ్రేష్టమైన మహిమ శరీరం. 21వ వచనం, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరంను తన మహిమగల శరీరంనకు సమరూపం గల దానిగా మార్చును. హీ షల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ మేక్ బాడీ లైక్ హిజ్ గ్లోరియస్ బాడీ. మానవుని శరీరం అది ఎంత గొప్ప శరీరమైనా, ఎంత రిచ్ బాడీ అయినా, ఎంత హెల్తీ బాడీ అయినా, ఎంత స్ట్రాంగ్ బాడీ అయినా, ఎంత హై రేంజ్ బాడీ అయినా, అది మీక్ బాడీ, దీన శరీరం. పౌలే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు, అది క్షయమైనది, బలహీనమైనది, ఘనహీనమైనది, ప్రకృతి సంబంధమైంది. కానీ పునరుద్ధాన శక్తి ద్వారా యేసుక్రీస్తు అనుగ్రహించే శరీరం తన మహిమగల శరీరంనకు సమరూపమైన శరీరం. వాట్ ఆ గ్లోరియస్ హోప్ ఫర్ అస్. ఎంత మహిమాన్వితమైన శుభప్రదమైన నిరీక్షణ విశ్వాసులకు. యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా ఆయన మనకు అనుగ్రహించే శరీరం తన మహిమగల శరీరంనకు సమరూపమైన శరీరం. ఊహించండి, అది ఎంత దివ్యమైన శరీరం. ఆ శరీరము, పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క శరీరంను లోకంలో ఏవి కూడా ఆపలేకపోయినవి, ఆకాశం కూడా ఆపలేకపోయింది. అటువంటి శరీరం, అటువంటి మహిమ శరీరంను యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడని పౌలు ఎక్స్పీరియన్స్ను మనము ధ్యానిస్తున్నాం. కనుక ఈ ఉదయకాలం టు నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిజ్ రిజరెక్షన్. పవర్ ఆఫ్ రిజరెక్షన్, స్ట్రెంగ్త్ ఆఫ్ రిజరెక్షన్లో ఉండే ఆధ్యాత్మిక విలువలు క్రీస్తు యేసునందలి అతి శ్రేష్టమైన జ్ఞానం. మోర్ ఎక్సలెంట్ విజ్డమ్ ఇన్ క్రైస్ట్. అతి శ్రేష్టమైన నీతి. మోర్ ఎక్సలెంట్ రైచియస్నెస్ ఇన్ క్రైస్ట్. అతి శ్రేష్టమైన బలం. ద మోర్ ఎక్సలెంట్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. అతి శ్రేష్టమైన బహుమానం. ద మోర్ ఎక్సలెంట్ రివార్డ్. అల్టిమేట్లీ ద మోర్ ఎక్సలెంట్ బాడీ. ఒకసారి ఆలోచన చేయండి, తన మహిమగల శరీరంనకు సమరూపం గల దానిగా మార్చం. ఎంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ.
వాట్ అ లవ్ హీ షేర్డ్ విత్ ద బిలీవర్స్. ఆయన తన ప్రాణము పెట్టుట మాత్రమే కాకుండా ఆయన పునరుద్ధాన శరీరం, ఆయన మహిమగల శరీరంను మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుకనే పౌలు ఒక అల్టిమేట్, యూనిక్, అబ్సల్యూట్, పర్ఫెక్ట్ డిజైర్ కలిగిన వాడు, టు నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ఈ పునరుద్ధాన శక్తిలో ఉండే ఈ 5 ఆధ్యాత్మిక విలువలు త్రియేక దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మనందరి జీవితాల్లో ప్రతిష్ఠించి ఫలింపజేయనుగాక. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ది ఎనార్మస్ everlasting energy in the entire history of humanity is the power of resurrection. ఈ పవర్ ఆఫ్ రిజరక్షన్ ద్వారా we can defeat coronavirus. ఈ పునరుద్ధాన శక్తి ద్వారా యేసుక్రీస్తు లోకంను జయించి ఉన్నాడు. అపవాది లోకంలో ఓడిపోయినవాడు అయినప్పటికీ వాడి ప్రయత్నములు వాడు చేస్తుండగా యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి ద్వారా ఈ మాయదారి మహమ్మారి అంటు వ్యాధిని జయించే శక్తిని లోకమంతటికి యేసుక్రీస్తు పునరుద్ధాన బలం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. క్రైస్తవ విశ్వాసులుగా మనం ప్రార్థించవలసింది ప్రేయర్ టెక్నాలజీ మనకుంది. ఆ కేవలం ప్రేయర్ టెక్నాలజీతో మాత్రమే ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ను లోకంలో మనం జయించగలమని పరిశుద్ధ లేఖనానుసారంగా నేను గుర్తు చేస్తున్నాను. మరణంను జయించి లేచిన యేసుక్రీస్తు, హీ కెన్ డిఫీట్ ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్. అట్టి యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకుడుగా, దేవుడుగా మనం కలిగి ఉన్నందుకు ప్రభువును స్తుతిస్తూ, ఈ లాక్డౌన్ సీజన్లో కూడా మల్టీమీడియా ద్వారా మీరు వ్యూ చేస్తున్న ఈ డివైన్ మినిస్ట్రీని బట్టి మిమ్మల్ని నేను అభినందిస్తూ, దేవుడు తన ఆత్మతో మనల్ని అందరినీ అభిషేకించి పునరుద్ధాన బలంతో అభిషేకించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన ప్రభుదినం, ఆయన పునరుద్ధానుడైన మరొక ఆదివారం అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పౌలు వలె విశ్వాసులుగా క్రీస్తును, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకొని, పెంటతో సమానంగా ఎంచుకొని ఆ రిఫ్లెక్షన్ను సంఘమునకు, విశ్వాసులందరికీ అనుగ్రహించు. ఎంతో భక్తి శ్రద్ధలతో వాక్యమును ధ్యానిస్తున్న విశ్వాసులందరినీ అభిషేకించి ఆశీర్వదించు. సంఘ స్టాండింగ్ కమిటీని, సంఘ పెద్దలను, సంఘం అంతటిని పునరుద్ధాన బలం చేత అభిషేకించి ఆశీర్వదించమని, భవిష్యత్తులో ఈ వైరస్ విషయంలో విక్టరీని విక్టోరియస్ రిజరెక్టెడ్ లార్డ్ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మాకును లోకంనకు అనుగ్రహించి మహిమ పొందమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు, స్తుతి, కీర్తి, ఆరాధన, ఐశ్వర్యము, జ్ఞానము, రాజ్యం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం సమస్తము నష్టంగా ఎంచుకొని, పెంటతో సమానముగా ఎంచుకున్న పౌలు వలె ఈ పునరుద్ధాన దినమందు ఒక డివైన్ డెసిషన్ చేస్తున్న ప్రతి విశ్వాసికి సంఘమునకు సదాకాలం తోడైనను గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.